ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యములకు సహోదరులందరికీ దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప గురించి కొద్దిగా ధ్యానించుకుందాం. కొద్దిగా ఆ కృపని ధ్యానించటం మొదలు పెడితే యేసు ప్రభు తిరిగి వచ్చినా సరే ఆ విషయాలు, ఆ కృప తెలిసిపోదు. ఆ కృప కలిగినటువంటి దేవుని ఆయన కృప గురించి చెప్పటం సరిపోదు. యేసు ప్రభు తిరిగి వచ్చినా సరే అన్ని విషయాలు ఉంటాయి. తిరిగి వచ్చినా సరే చెప్పటానికి ఇంకా ఆయన కృపలో ఉన్నటువంటి ఆ కనికరము, ఆ కృప, దేవుని యొక్క ఆ శక్తి అనేది తెలిసిపోదు. అంత ఉంటుంది ఆ కృపలో. ఆ కృప గురించి కొద్దిగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడిదారు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుకును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఇప్పుడు దాకా జిగిరి దోస్తులు అని అంటారు కదా, ప్రాణ స్నేహితులు అని అంటారు కదా, అలాగ మనం ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మీరు ప్రభువా నీకోసం మేము ఏమైనా చేస్తాం నీకోసం. ఆకాశానికి ఎక్కమన్నా సరే ఎక్కుతూ మేము నిచ్చెనలు కట్టుకోనో లేకపోతే తాడు వేసుకోనో ఎట్లయినా సరే నీకోసం చేస్తామని చెప్పని అన్నారు కదా. ఈ సాయంత్రం ఏం జరుగుతుందంటే, ఈరోజు రాత్రి మీరందరూ కూడా నన్ను వదిలిపెట్టి తలా దిక్కు పారిపోతారని చెప్పారని అంటాడు. అలా అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. పక్కన ఉన్నటువంటి మన హీరో ఉంటాడు కదా, ఎవరంటే పేతురు. అన్నిటికీ ముందు ఉంటాడు. ఈ 11 మంది ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టి పోతారేమో కానీ నేనైతే అస్సలు పోను నేను అని చెప్తాడు. అవునా, అట్లనా? అయితే నువ్వేమో అంటావంటే ఈరోజు సాయంత్రం అసలు ఆయన ఎవరో నాకు ఎరుక లేదు, అసలు నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్తూ నువ్వు అని చెప్పానని యేసుప్రభు అంటే ఇక ఎన్నెన్నో మాటలు చెప్తాడు. నేనేం చెప్పనట్లాగని చెప్పినాను, ఎన్నో మాటలు చెప్తాడు. కానీ ఆ రోజు రాత్రి ఏం జరుగుతుంది అంటే, అందరూ కూడా యేసుప్రభుని విడిచిపెట్టి తలా దిక్కు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మరి ఈయన పరిస్థితి ఏందా, ఈయన జీవితం ఎట్లాగా ముగిసిపోతా ఉన్నదా, ఏం జరగబోతా ఉన్నదని ఆలోచించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యోహాను, తర్వాత పేతురు వీళ్ళని తీసి పక్కకు పెడితే ఇంకా మిగిలిన వాళ్ళకి అసలు ఆ పట్టింపే ఉండదు. వాళ్ళు ఏదో అన్ని విషయాల్లాగానే తిన్నవా తాగినవా అని అడిగితే ఎంత ఈజీగా సమాధానం చెప్తారు, తిన్నా తాగినా అని. అట్లాగనే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఏదో చెప్తా ఉన్నారు ఈయన అని చెప్పినని అంత ఈజీగా వదిలిపెట్టేస్తారు. ఆ రోజు రాత్రి జరిగింది ఏమిటంటే, లేఖనం చెప్పబడినట్లు యేసు ప్రభువుని కొట్టడం వల్ల మిగిలినటువంటి వాళ్ళు, అప్పటి వరకు చిన్న మందగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలజడి రేగటం వల్ల తల దిక్కెళ్ళిపోతారు. యేసు ప్రభు గురించి పట్టించుకోరు.
యేసు ప్రభు గురించి. ఆయన ఎటుపోయిండు, ఆయన ఎటుపోతే పోని మనకెందుకు, ఆయన ఎటుపోయినా మాకు సంబంధం లేదు. ముందు మా జీవితాలు, ముందు మా పరిస్థితి, మా వ్యవహారం ఎట్లా ఉండబోతా ఉందో, వీళ్ళు ఏం చేస్తారో, ఈ పిచ్చోళ్ళు, ఈ తిక్కలోళ్ళు మాకు పిచ్చితో తిరుగుతా ఉన్నారు ఇంట్లో, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పనని యేసు ప్రభుని ఏం చేస్తారంటే విడిచిపెడతారు. దేవుని గురించి రాయబడ్డది, దేవుని గురించి రాయబడ్డది యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు, లూకా సువార్తలో, వీటన్నిటిలో రాయబడ్డది. పునరుద్ధానము తర్వాత యేసు ప్రభు వాళ్ళని తిరిగి సమకూర్చుతా ఉన్నాడు. ప్రాణ స్నేహితులందరినీ ఒక దగ్గరికి సమకూరుస్తా ఉన్నాడు. ఆయా సందర్భాల్లో, ఆయా రకాలుగా, ఆయా విధాలుగా ఒక్కొక్కరిని, ఒక్కొక్కసారి 2-3, ఒక్కొక్కసారి 4-5 వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే వాళ్ళకి ప్రత్యక్షమైతా ఉన్నాడు. గుర్తు చేసుకోండి, మనకు ఎదురయ్యేటువంటి విషయాలు. ఎవరన్నా సరే ఆ పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టిపోతే ఇట్లా కూడా తిరిగి చూడడం. ఆ మొక్క ఇట్లాగుంటది, చూపు మాత్రం ఇట్లా ఉంటుంది. ఇట్లా కూడా కళ్ళు తిప్పి చూడడం. కానీ యేసు ప్రభు ఆ తర్వాత తిరిగి వారిని దర్శించటమే కాదు, సమకూరుస్తా ఉన్నాడు. ఒక చిన్న మంద, ఎప్పటిలాగానే చిన్న మంద కదా వీళ్ళు, మరలా తిరిగి వారిని సమకూర్చి ఒక్కొక్కరిని బలపరుస్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక గ్రూపుగా బలపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టబడినటువంటి దేవుడు ఆ ప్రాణ స్నేహితులని, ఆయన హృదయాన్ని ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత ఎరిగినటువంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేక, అంటే ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదనుకోండి, ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు విడిచిపెట్టిపోవాల్సి వచ్చింది. ఆ విడిచిపెట్టిపోయిన సందర్భంలోనే దేవుడు తిరిగి మళ్ళా వారిని దర్శించి వారిని సమకూర్చటమే కాకుండా బలపరుస్తా ఉన్నాడు. వారిని బలపరిచి వారి యొక్క పరిచర్య, వారి యొక్క బాధ్యత ఏందో ఒక్కొక్కరికి తెలియజేస్తా ఉన్నాడు. ఆమె అదే కదా మరి దేవుడు అంటే అదే కదా. ఎక్కడో ఒక దగ్గర విడిచిపెట్టి, ఎక్కడో ఒక దగ్గర వదిలిపెట్టి, పోతే పోని తీయని చెప్పనని వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకని చెప్పనని మనుషుల గురించి పట్టించుకోకుండా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయనను పట్టించుకోకపోయినా సరే, దేవుడిని పట్టించుకోకపోయినా సరే, దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే తిరిగి మళ్ళా వారిని దర్శిస్తా ఉన్నట్లు కనపడతా ఉంది. ఆ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా ఇక్కడ రాయబడతా ఉన్నది. మరలా యేసు ప్రభు శిష్యులకి తనను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. ఎందుకు? మన ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, ఎందుకు అనేటువంటి ప్రశ్న వచ్చింది కదా. ఆ ఎందుకు అనేటువంటి ప్రశ్నకి సమాధానమే ఈరోజు మన వాక్య ధ్యానము. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది. తర్వాత చూద్దాం. యేసు ప్రభు వారిని ప్రత్యక్షపరచుకున్న తర్వాత వారికి ఈ విషయాలన్నిటినీ చెప్తా ఉన్నాడు. మీరేం పని చేయాలా, మీరు ఎలాగుండాలా అనే విషయాలన్నిటినీ కూడా చెప్తా ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువుని విడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా పోతే పోయారులే, రండి, మీ బాధ్యత
మీ బరువు, మీరు చేయాల్సినటువంటి పని ఒక మండగా సమకూర్చి ఒక్కొక్కరికి వారి వారి బాధ్యతలని వారి చేతిలో పెడతా ఉన్నాడు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయాలి. ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతను వారి అరిచేతిలో పెడతా ఉన్నాడు. మీ చేతిలో మీకు అప్పగించబడిన దానిని గట్టిగా పట్టుకొని నేను వచ్చేంత వరకు దీనినే చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన వాక్య ధ్యానం ఏమిటంటే, మనము చూడకపోయినా సరే మనలను చూసేటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, కీర్తన గ్రంథము 100వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు దయగలిగినటువంటి దేవుడు, ఆయన కృప ఎప్పటికీ ఉంటదంట. ఆ కృపే వారిని మరలా తనను ప్రత్యక్షపరుచుకునేటట్లు చేసింది. దేవునికి స్తోత్రం. ఆ కృప గురించి మొదట్లో చెప్పుకున్నట్లు యేసు ప్రభు తిరిగి మళ్ళా రాబోతా ఉన్నాడు కదా. అప్పటి వరకు కృప గురించి మనం ఎన్ని విషయాలు ధ్యానించినా, ఎన్ని విషయాలు బోధించినా ఒడిసిపోదు. అయిపోయింది అని చెప్పలేము. ఆ కృపలో అంతటి కనికరము, అంతటి దయ, అంతటి విడువని స్వభావం ఉన్నది. వాళ్ళందరూ విడిచిపెట్టిపోతే మళ్ళీ అడగలవచ్చు. నన్ను ఆ రోజు ఒక్కనే విడిచిపెట్టిపోయారు, నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను తెలుసా మీకు, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా మీకు, ఈ పిచ్చి వాళ్ళందరూ, ఈ మత పిచ్చితోటి నిండిపోయినటువంటి ఈ పిచ్చి జనాలు అందరూ నన్ను ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు మీకు తెలుసా అని పంచాయతీ పెట్టుకోవాలా. నేను మీకు ఎంత ఖర్చు పెట్టుకున్నా, నాతో పాటు తిప్పుకొని మీకు ఎంతగా తినిపించా తాగిపించా, నేను నన్ను విడిచిపెట్టిపోతారా మీరు అని పంచాయతీ పెట్టుకోవాలా. వారి బాధ్యత ఏమిటో కృప కలిగిన దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు. తెలియజేయటమే కాదు, ఆ 11 మంది ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఒక దగ్గరికి చేరుస్తా ఉన్నాడు. అందుకే లేఖనంలో రాయబడ్డాడు, యేసు మరలా తనను ప్రత్యక్షపరచుకొనెను అని. వారందరినీ సమకూర్చి రాయి కలిసి గట్టిగా అయిపోయి తిరిగి మళ్ళా బయటికి పోని విధంగా సమకూర్చేంత వరకు ఆయన వారికి ప్రత్యక్షపరచుకుంటూనే ఉన్నాడు. ఆ కృప తిరిగి వారిని ఏం చేస్తా ఉన్నదంటే బలపరుస్తా ఉన్నది. ఆమేన్. అంతకుముందు ఎలాగైతే వారిని బలపరిచిందో తిరిగి మరలా అదే రీతిగా వారిని బలపరుస్తూ వారికి తోడై ఉన్నాడు. ఆమేన్. అంతటి కృపోన్నతునికి ఈరోజు మనము ప్రార్థించుకుందాం. మన జీవితాలు కూడా ఆయన కృపలో బహుగా వర్ధిల్లేటట్లు ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ పాదముల చెంత చేరి అయ్యా ప్రార్థిస్తూ ఉండగా, మేము నిన్ను విడిచిన నీవు మమ్మల్ని విడిచే దేవుడవు కావు. ఎందుకంటే నీవు దయగలిగి నీ కృపను నిత్యము కూడా పరిపాలించే దేవుడవు. అయ్యా, ఈ మందిరమును జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ మందిరం ముందు ఉన్నటువంటి నీ ప్రజలను నీ రక్తము చేత నీవు కొనుక్కున్నటువంటి నీ స్వాస్థ్యమును ఆయా సందర్భాలలో వారిని నీ కృప చొప్పున శిష్యులను మరలా ప్రత్యక్షపరచుకున్న విధంగా, శిష్యులను తండ్రి మరలా నీవు ఇదిగో వారిని దర్శించిన విధంగా నీ ప్రజలను దర్శించి వారి యొక్క అవసరాలలో వారికి తోడుగా ఉండి బలపరచమని, నీ కృప చేత నీ బిడ్డలను స్థిరపరచమని యేసుక్రీస్తు దయగలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.